నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఈ డిజిటల్ స్కాములు, డిజిటల్ అరెస్టులు ఎంత అవేర్నెస్ క్రియేట్ చేసినా సరే పోలీస్ పరంగా కానీ ఇంకా సొసైటీ పరంగా కానీ పదే పదే హెచ్చరిస్తున్నా ఎందుకు చదువుకున్న వాళ్ళే ఎక్కువగా వీటి బారిన పడుతున్నారు. కోట్ల రూపాయల నష్టాల పాలు కావటం, ఆత్మహత్యలకు ప్రయత్నించడం, ఏమీ దిక్కుతోచని స్థితిలో ఇలాంటి పిచ్చి వ్యవహారాలకు దిగటం ఇవన్నీ జరుగుతుంది. ఏంటి ఇంత అవేర్నెస్ క్రియేట్ చేసిన తర్వాత కూడా ఎందుకు ఇలా జరుగుతోంది? అసలు వాళ్ళ మోడస్ ఆపరెండి ఏంటి? ఎవరు దీని వెనకాల ఉన్నారు? వీటన్నిటి మీద సమగ్రంగా చర్చించడానికి, విశ్లేషించడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కుచర్ల గారు. నమస్తే సురేష్ గారు. నమస్కారం రాజన్ గారు. దాదాపు అండి మనకు ప్రతిరోజు మెసేజ్లు వస్తుంటాయి, పోలీస్ వాళ్ళ నుంచి వస్తుంటాయి, మీరు ఈ డిజిటల్ అరెస్ట్లు అనేవి ఏం లేవు, నమ్మవాకండి. ఇంత చెప్పి ఇంత అవేర్నెస్ క్రియేట్ చేసిన సజ్జనార్ గారు లాంటి ఆఫీసర్స్ అయితే పాపం టైమ్ అండ్ అగైన్ మొత్తుకుంటుంటారు, మీరు డోంట్ ఫాల్ ఇన్ టు ద ట్రాప్ అని. అయినా ఎందుకు జరుగుతున్నాయి సార్? ఇవాళ పేపర్లోనే 3 న్యూస్ ఉన్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియాలో డెక్కన్ క్రానికల్ ఇంకా చూడలేదు, అది చూస్తే అక్కడ కూడా ఉంటుంది ఇదే న్యూస్. 3 కోట్లు పోయిందంట ఒకటిదేమో 80 లక్షలు పోయినాయంట. నాకు అర్థం కాదు. 3-4 డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కామ్స్ ఉన్నాయి, మనకు అందరు తెలిసిందే. ఒకటి ఈ డిజిటల్ అరెస్ట్ అనేది, దాంట్లో టార్గెటింగ్ చాలా క్లియర్గా వాసుదేవన్ గారు వీళ్ళు ఎల్డర్లీ పీపుల్, ముసలోళ్ళు చేస్తారు. ఇంట్లో ఒక్కరుగా ఉన్న ఎవరైనా ఎల్డర్లీ కపుల్ చూసి వాళ్ళని టార్గెట్ చేస్తారు. ఆ ఇన్ఫర్మేషన్ వీళ్ళకి ఎట్లా వస్తుందో అది ఫస్ట్ ఎంక్వైరీ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు అనుకోండి, ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగం చేస్తున్న పిల్లలు ఉంటే వాళ్ళకి రావట్లేదు కాల్స్. అట్లాంటి వాళ్ళకి ఇంట్లో వీళ్ళిద్దరూ ఉన్న వాళ్ళకి కాల్స్ వస్తున్నాయి. అంటే ఎవరో దీనికి కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి పాస్ ఆన్ చేస్తున్నారు. ఈ ఇంట్లో వీళ్ళిద్దరే ఉన్నారు, వీళ్ళ దగ్గర డబ్బులు ఉంది, బ్యాంక్లో డబ్బులు ఉంది, అంతే ఒక్క నెట్వర్క్ లాగా పనిచేస్తున్నారు వీళ్ళు. అది పైసలు డబ్బులు లేని దగ్గర వెళ్ళి మీరు డిజిటలైజ్ చేస్తే నేనేం చేయాలని వాడు అంటాడు. పేదోడిని టార్గెట్ చేయట్లేదు, కరెక్ట్గా దే ఆర్ టార్గెటింగ్ పీపుల్ హూ హావ్ గాట్ మనీ. ఇదొకటి. రెండోది ఇన్వెస్ట్మెంట్ స్కామ్లు మనం చూస్తున్నాం చాలా మటుకు. ఇన్వెస్ట్మెంట్ స్కామ్లో షేర్ యొక్క కంపెనీ ఉంది, ఎక్కడ మీరు పేరు కూడా వినలేని కంపెనీ. ఆ షేర్లు ఏమో మేము ఇప్పుడు 100 రూపాయలు ఉంది, మీరు 3000 అయిపోతుంది, ఒక 2 వారాల తర్వాత మీరు డబ్బులు పెట్టండి. ఇనీషియల్గా మీకు కొంచెం రిటర్న్స్ ఇస్తాడు, అప్పుడు మీరు గ్రీడీ అయిపోతారు, అరే ఇంత డబ్బులు వచ్చింది కదా అని చెప్పి. తర్వాత డబ్బులు రావు. రిటర్న్స్ రియలైజ్ చేసుకోవచ్చా? లేదు. అదే అప్పుడు విత్డ్రా చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు అంటాడు దానికి ట్యాక్స్ కట్టాలంటాడు, అప్పుడు మొదలవుతుంది. మూడోదేమో మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్స్. పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళు ఏదో ఒక ఫేక్ మ్యాట్రిమోనియల్ సైట్లో పోయి అక్కడ వచ్చారు. 3 మెయిన్గా నడుస్తుంది. అది కాకుండా చాలా చిన్న చిన్న స్కామ్లు ఇంకా ఉన్నాయి. దీంట్లో మెయిన్గా ఫస్ట్ అర్థం చేసుకోవాలంటే మన ఫోన్లలో, నేనైతే సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకున్నాను, సాతీస్ యాప్ మన యూనియన్ గవర్నమెంట్ ఇచ్చి నేను డౌన్లోడ్ చేసుకున్నాను. చాలామంది చేయలేదు. నాకు ఇప్పుడు కూడా అడ్వాంటేజ్ ఉంది, ఎందుకంటే నాకు ఫోన్లో నాకున్న 2 సిమ్ కార్డులు 2 దాంట్లో ట్రేస్ అయినాయి. 3వ సిమ్ కార్డు ఒకటి చూపించింది నా ఫోన్లో. అప్పుడు నేను సర్ప్రైజ్ అయిపోయాను. ఈ 3వ సిమ్ కార్డు నేను ఎప్పుడు యూజ్ చేయనే, మా ఫోన్లో ఉన్నది 2 ఉన్నాయని. అప్పుడు ఆలోచిస్తే నాది డివైస్ ఒకటి ఉంది, జియో డివైస్, వైఫై డివైస్. అది దీనికి నెట్వర్క్, దీనికి మ్యాప్ అయి ఉంది. ఆటోమేటిక్ డిటెక్ట్ చేసుకుంది 3వ ఫోన్ దీనికి ఉందని చెప్పేసి. ఫస్ట్ మన ప్రేక్షకులు అర్థం చేసుకోవాల్సింది వాసుదేవన్ గారు, ఇన్ఫ్యాక్ట్ యూ షుడ్ రన్ ఏ క్యాంపెయిన్. సజ్జనార్ గారినో ఎవరినైనా పోలీస్ ఆఫీసర్ని పిలిపించి వాళ్ళతో సహా అట్లీస్ట్ మెసేజ్ పంపించి మీ ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి, డిజిటల్ అరెస్ట్ అనేది ఏం లేదు. ఎవడో ఒక రూమ్లో కూర్చొని ఒక పోలీస్ ఆఫీసరు, కస్టమ్స్ ఎవడో ఒక జడ్జి కూర్చొని వెనక మహాత్మా గాంధీ ఫోటో పెట్టుకొని, అంబేద్కర్ గారి ఫోటో పెట్టుకొని కూర్చొని ఉంటారు. మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నా, మీ కొడుకు మా డ్రగ్స్తో పట్టుకున్నారు, లేకుంటే మీ ప్యాకెట్ ఒకటి మీకు అబ్రాడ్ నుంచి వచ్చింది, దాంట్లో డ్రగ్స్ ఉంది, లేకుంటే మీరేదో స్కామ్లో పడ్డారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నా అని చెప్పి. ఇట్లాంటి డిజిటల్ అరెస్ట్ అనేది ఏం లేదు. ఎన్నోసార్లు పోలీస్ ఆఫీసర్స్ కానీ మిగతా వాళ్ళు చెప్తున్నా కానీ నేను చేస్తున్నాను. దీన్ని ఆపడానికి ఫస్ట్ ట్రిక్ ఏంటంటే వాసుదేవన్ గారు, పిల్లలు ఈ ఇంట్లో ఉన్న ముసలోళ్ళని వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. అంటే ఒక హస్బెండ్ వైఫ్ ఇంట్లో ఉన్నారని తెలిసి వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళ పిల్లలు ఎక్కడో పనిచేస్తుంటారు, ఇద్దరు బెంగళూరు, ఈవెన్ అబ్రాడ్, ఎక్కడైనా ఉండండి. మీ పేరెంట్స్ని ఒకసారి నేర్పియండి, మీ పేరెంట్స్ చెప్పండి, నేను ఫోన్ చేస్తే కూడా నన్ను నమ్మకండి. స్పూఫింగ్ అని ఒక గేమ్ ఉంది, దాంట్లో మీ అబ్బాయో అమ్మాయో ఏడుస్తున్న కాల్ వస్తుంది, నన్ను కిడ్నాప్ చేసుకున్నారు, డబ్బులు అడుగుతున్నారు, వీళ్ళు డబ్బులు పంపించండి అని చెప్పేసి. అట్లా ఏం లేదు, డిజిటల్ అరెస్ట్ లేదు, ఇట్లా కిడ్నాపింగ్ లేదు. ఇది చాలా కేర్ఫుల్గా ఉండాలి. మీరు ఏ కాల్ వచ్చినా కానీ 1930కి డయల్ చేయండి. మీరు ఇమీడియట్గా డిస్కనెక్ట్ చేయండి, 1930కి డయల్ చేసి ఎక్కడి నుంచి కాల్ వచ్చింది దాని స్క్రీన్ షాట్ లేకుంటే ఆ నంబర్ వాళ్ళకి చెప్పండి. ఇది నేషనల్ సైబర్ క్రైమ్ నంబర్. ఇది వాళ్ళు ఇమ్మీడియట్గా ట్రేస్ చేస్తారు. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది, మీ బ్యాంక్ అకౌంట్కి ఒక లిమిట్ పెట్టండి. మీరు రోజైతే లక్షలు విత్డ్రా చేయరు కదా, మీ గూగుల్ పే అకౌంట్కి ఒక లిమిట్ పెట్టండి. అది కాకుండా మీకు .apk ఏ ఫైల్ అన్నా మీకు వచ్చిందనుకో, ఈవెన్ మీ HDFC బ్యాంక్ నుంచో, ICICI బ్యాంక్ నుంచో, మీ ఏ బ్యాంక్ నుంచో ఒక లింక్ కనిపిస్తుంది మీకు.
ఈ లింక్ క్లిక్ చేస్తే మీకు ఏదో రికార్డ్ అప్డేట్ చేయాలి, కేవైసీ అప్డేట్ చేయాలని వస్తుంది. చేయకండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీ బ్యాంక్కి వెళ్ళండి, ఫిజికల్గా వెళ్ళండి. మీ ఫోన్ మీద వచ్చిన ఏ లింక్ క్లిక్ చేయకూడదు, బిలీవ్ చేయకూడదు దాన్ని. ఇంకోటి వాసుదేవన్ గారు, ఇదే లింక్లో ఇంకోటి ఉంది, అదేంటంటే వాట్సాప్ స్పూఫింగ్. వాట్సాప్లో ఇది చాలా మటు కంపెనీలో జరుగుతుంది. ఇప్పుడు CEO నంబర్ నుంచి అదే ఫోటో అదే పేరు మీద వాళ్ళ CFOకో వాళ్ళ అకౌంట్స్ డిపార్ట్మెంట్కో మెసేజ్ వస్తుంది, నాకు 2 లక్షల రూపాయలు పంపి ఇమ్మీడియట్గా, లేకుంటే నాకు 5 లక్షల రూపాయలు పంపి ఇమ్మీడియట్గా అని చెప్పి మెసేజ్. వాళ్ళ బాస్ పేరు ఉంది, ఫోటో ఉంది, అన్నీ ఉన్నాయి, పంపించేస్తారు. తర్వాత వాళ్ళ బాస్ కనిపిస్తారు గంట సేపు, సార్ మీకు పంపించాను సార్ 5 లక్షలు అంటే, ఎవడు అడిగాడు 5 లక్షలు, నేను అడగలేదు అంటాడు. పోయిందా డబ్బులు? ఇది ఏ అకౌంట్కి ఏదో వేరే అకౌంట్ నెంబర్ ఇస్తారు. అంతే, నేను బయట ఉన్నాను, నా ఫోన్ పనిచేయట్లేదు, ఈ అకౌంట్ నెంబర్కి పంపించేసి ఇమ్మీడియట్గా అంటారు, పంపించేస్తారు మీరు. సో మీరు అంటే మీరు అదే అంటున్నారు, మీ ఓపెనింగ్ కామెంట్లో చెప్పారు చూడండి, ఎడ్యుకేటెడ్ వాళ్ళు పడుతున్నారు. అవును, మనం గ్రీడ్ అర్థం చేసుకోవచ్చు. హ్యూమన్ బీయింగ్కి గ్రీడ్ ఉంది. నా దగ్గర చిన్న కారు ఉంది, నాకు పెద్ద కారు కావాలి. నా దగ్గర చిన్న ఇల్లు ఉంది, నాకు పెద్ద ఇల్లు కావాలి. మనందరికీ అదొక కోరిక ఉంటుంది. ఆ కోరికను వీళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. దెన్ నథింగ్ కాల్డ్ ఎ ఫ్రీ లంచ్ అంటారు ఇంగ్లీష్లో. ఎవడు తిండి మీకు ఫ్రీగా పెట్టాడు, వాడిది ఏదో స్ట్రాటజీ ఉంటుంది. ఈవెన్ అన్నదానం చేసేటోడికి స్ట్రాటజీ ఉంటుంది, సమాజ సేవ చేయాలని చెప్పేసి, మంచిది. కానీ ఎవడైనా మీకు వచ్చి మీ డబ్బుల్ని డబుల్ చేస్తాను, ట్రిపుల్ చేస్తాను, వారం లోపల, నెల లోపల అంటే బిలీవ్ చేయకండి. మీరు ట్రేడింగ్ చేయాలనుకుంటే కూడా రిజిస్టర్డ్ బ్రోకర్స్తోనే చేయండి, మీ బ్యాంక్తో కన్సల్ట్ చేయండి. చాలా మటుకు మీ బ్యాంక్ లిమిట్ పెట్టుకోండి, అదొకటి. ఈ ఫ్రాడ్ చాలా మటుకు వాసుదేవన్ గారు థాయిలాండ్, కంబోడియా బార్డర్ నుంచి నడుస్తుంది. ఆ ఏరియాలో మీకు తెలిసిందే, చాలామంది మన అబ్బాయిలు అమ్మాయిలు తీసుకెళ్తారు, ఎందుకంటే వాళ్ళు తెలుగులో మాట్లాడతారు. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళని మొత్తం ఒక రూమ్ లోపల వేసి బంద్ చేసి వాళ్ళని బయటికి వెళ్ళనివ్వకుండా కొట్టి వాళ్ళతో పని చేపిస్తారు. చాలామందిని రెస్క్యూ చేసి తీసుకొచ్చారు, తిరిగి మధ్యన తీసుకొచ్చారు. కానీ ఇంకా చాలామంది అక్కడ ఉన్నారు. కొంతమంది కావాలని ఉంటున్నారు, కొంతమంది ఏమో అక్కడ పాపం వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు, బయటికి రావడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళు. సో వీళ్ళని ఏం చేస్తారంటే, ఇప్పుడు ఒక అమ్మాయి ఫోన్ చేసి, సార్ చాలా బాగుంది సార్ ఈ స్టాక్, మీరు డెఫినెట్గా కొనాలి సార్, అది ఇది అని చెప్పి స్వీట్ టాక్ చేస్తారు. నా ఫోన్లో ఒకడు ఉన్నాడు, నిన్న రాత్రి కూడా మెసేజ్ పంపించు, నేను సూసైడ్ చేసుకుంటా సార్, నా డబ్బులు పోయినా సార్ 4 కోట్లు అంటే, మళ్ళీ ఆయన క్లాస్ తీసుకున్నాను నేను. నువ్వు పిచ్చోడాను, అప్పు తీసుకొని 4 కోట్లు, వాడు సొంత డబ్బులు 50 లక్షలు పోయినాయి, దాంతోపాటు 3.5 కోట్లు మళ్ళీ అప్పు తీసుకొని స్టాక్ మార్కెట్ అని పెట్టాడు. ఆ స్టాక్ లేదు, మార్కెట్ లేదు, పోయింది డబ్బులంతా వేస్ట్. ఇప్పుడు అమ్మాయి లేదు, ఎవరు లేరు, ఫోన్ లేదు, ఏం లేదు. అర్థం చేసుకోండి, మీ గ్రీడ్ మీకెందుకు? జీవితంలో కష్టపడి పనిచేస్తేనే మీకు కొంచెం ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మీరు, నేను, అందరు, మన కెమెరా వాళ్ళు అందరూ కష్టపడి పనిచేస్తున్నారు. ఇది అది కాదు కదా, ఇంట్లో కూర్చొని చైర్లో కూర్చొని నాకు 1 కోటి రూపాయలు సంపాదించినట్టు కాదు, అది ఎవడో స్కామ్ చేస్తున్నాడు, మీరు అర్థం చేసుకోండి. ఇంకోటి మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్. మన దగ్గర చాలా మటుకు మ్యాట్రిమోనియల్ సైట్స్ ఉంటుంది, అదే పేర్లో పెట్టేసి అదే దాంట్లో పెట్టి వీళ్ళు ఒక లింక్ పంపిస్తారు మీకు మ్యాట్రిమోనియల్. అది కూడా చూడండి, టార్గెటింగ్ చాలా క్లియర్ చేస్తారు. వాళ్ళకి తెలుసు ఇది 50 సంవత్సరాలు 60 సంవత్సరాల ముసలోడు కాదు, ఇది యంగ్స్టర్. వీళ్ళు కరెక్ట్గా టార్గెట్ చేస్తున్నారు. దీనికి ఫస్ట్ ప్రికాషన్ మీరు తీసుకోవాల్సింది, మీ ఆధార్ కార్డు మీరు ప్రతి చోట్ల మీరు ఇస్తున్నారు అందరికీ. ఎవడొచ్చి అడిగినా కానీ, హోమ్ లోన్ కానీ, కార్ లోన్ కానీ, బైక్ లోన్ కానీ, వాడికి మీరు కట్ ఇచ్చేస్తున్నారు ఆధార్ కార్డ్ జిరాక్స్. ఇప్పుడు కొత్త ప్రొసీజర్లో ఆధార్ కార్డు మీకు ఒక కోడెడ్ మెసేజ్లో వస్తుంది, QR కోడ్లో. అవును, ఇప్పుడు వచ్చింది అది. మీరు అది డౌన్లోడ్ చేసుకోండి మీ ఫోన్లో. ఓకే, ఈవెన్ ఫిజికల్ కార్డు కూడా ఇస్తున్నారు, ఆధార్ కార్డు మీరు అప్లై చేసుకోవచ్చు. దాంట్లో మీ పేరు కనిపించదు, మీ డేట్ ఆఫ్ బర్త్ కనిపించదు, ఏం కనిపించదు. ఆ QR కోడ్ ఎవరికైనా కావాలంటే మీరు ఇస్తారు. ఆ QR కోడ్లో ఉన్న డీటెయిల్స్ కొంచెం సేపటి తర్వాత వాళ్ళ ఫోన్లో కూడా ఉండదు, వాళ్ళు కాపీ కూడా చేసుకోలేరు దాన్ని. ఓన్లీ ఫర్ సెక్యూరిటీ పర్పస్. అంటే మీరు ఏదో సిమ్ కార్డు తీసుకుంటున్నారు, సిమ్ కార్డ్ని ఐడెంటిఫై చేయడానికి ఐదర్ బయోమెట్రిక్ పెట్టాల్సి వస్తుంది, లేకుంటే QR కార్డు అడుగుతారు. ఈ జెరాక్స్ ఇవ్వడం బంద్ చేయండి. ఇంకోటి, మీరు ఏదైనా మాల్కి వెళ్తున్నప్పుడు కొంతమంది వస్తారు మీ దగ్గరికి వచ్చి, సార్ ఒక లాటరీ ఉంది సార్, మీ నంబర్ ఇవ్వండి సార్ అంటారు. అమ్మాయిలు అసలు ఇవ్వకండి. ఎవరు సార్ వాళ్ళ వెనకాల ఉండే ఏజెన్సీస్ ఎవరు? చాలా మంది ఉన్నారు దీంట్లో. నేను ఫస్ట్ మాల్ ఓనర్స్ని తప్పు పడుతున్నారు. మీరు ఎట్లా అలౌ చేస్తున్నారు మీ మాల్ లోపల? హౌ ఆర్ యూ అలౌయింగ్ దిస్ పీపుల్ ఇన్సైడ్ యువర్ మాల్? అది ఒకటి. ఇట్లాంటి స్కామ్లు వాసుదేవన్ గారు. ఇంకోటి అంటే సెక్స్టార్షన్ స్కామ్ అంటారు. అంటే సడన్గా మీకు ఒక కాల్ వస్తుంది, అటువైపు ఏదో అమ్మాయిలాగా అనిపిస్తుంది వితౌట్ క్లోత్స్, మీరేమో కొంచెంసేపు చూద్దామని చెప్పి చూస్తారు, సడన్గా కాల్ డిస్కనెక్ట్ అయిపోతుంది. తర్వాత మీ ఫోటోతో సహా ఇంకో ఫోటో వస్తుంది మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారు. మాకు 10 లక్షలు ఇవ్వండి, లేకుంటే ఈ ఫోటో మేము మార్కెట్లో రిలీజ్ చేస్తాం. మీ ఫోటో కాదు, మార్ఫ్ చేస్తారు దాన్ని AI యూజ్ చేసి. ఓకే, ఇట్లాంటి చాలా స్కామ్స్ నడుస్తున్నాయి వాసుదేవన్ గారు. మన ప్రేక్షకులు అర్థం చేసుకోవాల్సిందంటే,
స్టెప్ బై స్టెప్. ఒకటి, పిల్లలు మీ పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేయండి. డిజిటల్ అరెస్ట్ అనేది ఏం లేదు, డిజిటల్ అరెస్ట్ అనేది జరగదు. మీ పిల్లలు కూడా మీకు ఫోన్ చేసి మమ్మల్ని కిడ్నాప్ చేసుకున్నారు, మమ్మల్ని ఎవడో పట్టుకున్నాడు, డబ్బులు కావాలంటే వాళ్ళని బిలీవ్ చేయకండి. కాల్ డిస్కనెక్ట్ చేసి 1930 కాల్ చేయండి. మీ పిల్లలకి వాళ్ళ నంబర్ మీద రిటర్న్ కాల్ చేయండి. మీకు వచ్చిన వాట్సాప్లో మీకు కచ్చరాలాగా మెసేజ్లు వస్తున్నాయి రోజులో. వీడియో మెసేజ్లు వస్తాయి, మీకు ఫైల్ ఎక్స్టెన్షన్స్ వస్తాయి, మీ కేవైసీ అప్డేషన్ అని చెప్తారు, మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయమంటారు. మీరు ఏ లింక్లో క్లిక్ చేయకండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీ ఇంటి పక్కన చదువుకున్న అబ్బాయిలు అమ్మాయిలు ఉంటారు, వాళ్ళ దగ్గర వెళ్ళి అడగండి, ఇది లింక్ వచ్చింది ఏం చేయాలమ్మంటే వాళ్ళు చెప్తారు, ఏం చేయకండి అని చెప్తారు. మీకు ఏమైనా డౌట్ ఉంటే నేను చెప్పాను చూడండి, మీ బ్యాంకర్ కాల్ చేయండి, లేకుంటే మీకు తెలిసిన ఎవరైనా ఎడ్యుకేటెడ్ అయినా ఫైనాన్షియల్ వాళ్ళు ఉంటే వాళ్ళు కాల్ చేయండి. నాకు ఇట్లా లింక్ వచ్చిందండి, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయమంటున్నారంటే ఏం లేదు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలని చెప్పి మీకు మెయిల్ వస్తుంది, కానీ మీకు ఫోన్ మీద ఏం రాదు. అది చాలా ఇంపార్టెంట్. వాజవన్ గారు, ఇది ఒక బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, డబ్బులు ఒకసారి పోయిన తర్వాత రిటర్న్ రాదు మోస్ట్లీ. కొంతమంది మన దేశంలో ఉన్న వాళ్ళు మ్యూల్ అకౌంట్స్ అంటారు. ఇప్పుడు సజ్జనార్ గారు అదే టార్గెట్ చేస్తున్నారు, మ్యూల్ అకౌంట్స్ అంటే. ఇది పల్లెటూరుకి వెళ్తారు, అక్కడ జన్ధన్ అకౌంట్స్ ఉంటాయి చాలామందికి. వాళ్ళు ఎక్కడో సంవత్సరంలో ఒకసారి 6,000 రూపాయలు మోదీ గారు పంపిస్తారు, లేకుంటే స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన రియంబర్స్మెంట్ దాంట్లో వస్తుంది. వాళ్ళ దగ్గర ఏమంటారు, మీరు మాకు అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వండి, మేము మీకు 5,000 రూపాయలు ఇస్తాం, నేను ఒక 6 నెలలు మీ అకౌంట్ వాడుకుంటాను, దాని తర్వాత మీరు పెట్టుకోండి అంటాడు. వాడు ఏం చేస్తాడు, అకౌంట్ నెంబర్ తీసుకొని వాళ్ళ ఫోన్ నెంబర్ ఫస్ట్ మార్చేస్తాడు. ఎందుకంటే దానికే అది వచ్చేది, పిన్ అని వచ్చేది దానికి వస్తుంది, ఓటీపీ దానికి వస్తుంది, మార్చేస్తాడు. ఆ అకౌంట్లో ఇట్లా ఈ డబ్బులు వచ్చి పడుతుంది. అంటే ఇదంతా బ్యాంకర్ నోటీస్లో ఉండి జరుగుతుందా? బ్యాంక్ వాళ్ళకి టైం లేదు ఇదంతా. వాళ్ళ దగ్గర ఒక బ్యాంక్లో 10,000 15,000 అకౌంట్లు ఉంటుంది, 5,000 అయితే మినిమం ఉంటుంది. వాడు 5,000 అకౌంట్ కూర్చొని చూడలేదు కదా. బ్యాంక్ కూడా సాఫ్ట్వేర్ ఒకటి క్రియేట్ చేయాలి, వాళ్ళు చేస్తున్నారు బహుశా. సడన్గా ఎప్పుడు ట్రాన్సాక్ట్ చేయని మనిషి సడన్గా 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు పంపిస్తారు అంటే ఇమీడియట్ అప్రిషియబుల్ సార్. ఒకటి అవాయిడ్ చేయగలిగారు బ్యాంక్, చాలా మటుకు అవాయిడ్ చేశారు. ఒక 2-3 కేసులు అయితే ఈ ముసలైన బ్యాంక్ వెళ్ళారంట. ఒక ఆయన బ్యాంక్ వెళ్ళి ఇట్లా ఆయన షివరింగ్ వచ్చి, నాకు 10 లక్షలు కావాలండి ఇమీడియట్గా అని చెప్పారంట. అట్లా ట్రాన్స్ఫర్ చేయాలా, ఈ నెంబర్ ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి నాకు మెసేజ్ వచ్చింది, నాకు పంపించాలంటే బ్యాంకర్కి డౌట్ వచ్చింది. మేనేజర్ కూర్చోండి అని చెప్పి ఆయన టీ అంతా తెప్పించి ఏం జరిగింది చెప్పండి అని చెప్తే ఆయన మొత్తం చెప్పాడు. ఇమీడియట్గా ఈ కాల్డ్ అప్ 1930 ఆ ట్రాన్సాక్షన్ ఆపేశారు. పోలీసు వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు సైబర్ క్రైమ్ని, అన్ని తట్టుకోగలరు. కానీ ఎంతోమంది చేస్తారు. బట్ వాళ్ళు అక్యూజ్ కల్ప్రిట్ ఏమన్నా దొరుకుతారు వాళ్ళు. మన దేశంలో ఉంటే ఇక్కడి నుంచి అయితే చేయట్లేదు సార్ వాళ్ళు. అది కంబోడియా, థాయిలాండ్ నుంచి మీరు చేయలేరు, కానీ మ్యూల్ అకౌంట్ ఉంటుంది ఎక్కడైనా. చాలామంది క్రిప్టో కరెన్సీలో దీన్ని చేంజ్ చేసుకుంటారు, బిట్ కాయిన్స్గా. అది ఇంకో స్కామ్ ఉంది అది. సో మన దగ్గర ఉన్న దాంట్లో చాలా మటుకు వాళ్ళు పట్టుకుంటే మీరు మ్యూల్ అకౌంట్స్ నుంచి తీసుకొని, కొంతమంది ఆల్రెడీ ఇది ముందు నైజీరియన్ స్కామ్గా మారింది, మీకు తెలిసి ఉంటుంది. 420 స్కామ్ అంటారు, చీటింగ్. నైజీరియా నుంచి ఎవడో వచ్చి, మీది ఎయిర్పోర్ట్లో ఒక ప్యాకెట్ ఉంది మీకోసం, దాంట్లో డ్రగ్స్ దొరికింది, ఇది పాత స్కీమ్, ఇది ఒక 3-4 సంవత్సరాల ముందు. అప్పుడు వాడు ఇట్లాంటి పని చేసి డబ్బులు కొట్టేస్తాడు, నైజీరియాకి పంపించుకుంటాడు డబ్బులంతా. అప్పుడు మీకు ఏం దొరకదు. ఇప్పుడు జరుగుతున్న దాంట్లో మన దగ్గర ఉన్న మ్యూల్ అకౌంట్స్ అంటే దాన్ని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయొచ్చు, ఫ్రీజ్ చేయొచ్చు అకౌంట్ని, డబ్బులు ఎక్కడ వెళ్ళకుండా. కానీ వీళ్ళేం చేస్తారంటే వితిన్ మినిట్స్ ఈ డబ్బులు ఇంకొక అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. కానీ ఎప్పుడైనా డిజిటల్ ఫుట్ ప్రింట్ ఉంటుంది దానికి. అవును, ఒక అకౌంట్ నుంచి ఒక అకౌంట్ పంపిస్తే మీకు తెలిసిపోతుంది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది. కానీ ఈ ఫస్ట్ అకౌంట్ యూజువలీ పల్లెటూరులోనే ఏదో పాపం రైతుది ఉంటుంది, వాడికి ఏం తెలియదు. ఒక్కొక్కసారి చాలామందికి ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చింది, మీ అకౌంట్లో 40 లక్షల ట్రాన్సాక్షన్ జరిగిందని. 40 లక్షలు, ఆయనకి పాపం 2 లక్షలు కూడా రావు సంవత్సరానికి, 40 లక్షలు ఎక్కడ వచ్చిందంటే ఇట్లాంటి స్కామ్లు జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఇథియోపియా, కంబోడియా, ఎందుకని ఆ ఏరియాస్ని వాళ్ళు ఎంచుకున్నారు, లేకపోతే అక్కడ వాళ్ళు ఎందుకు ఇది టార్గెట్ చేస్తారు? ఆ ఏరియాలో ఇప్పుడు మనం చెప్పింది కంబోడియా, థాయిలాండ్, నార్దర్న్ థాయిలాండ్లో ఒక ఇన్సర్జెన్సీ మూవ్మెంట్ నడుస్తుంది అక్కడ. ఇప్పుడు నార్దర్న్ రఖీన్, మయన్మార్ లాగా అక్కడ ఒక గెరిలా గ్రూప్ ఇంకో గెరిలా గ్రూప్తోనే, లేకుంటే గెరిలా గ్రూప్ గవర్నమెంట్తో పోరాడుతున్నారు. లాలెస్ ఏరియా, అక్కడ పోలీసులు లేవు, ఆర్మీ ఉండవు, ఎవరు పనిచేయరు ఆ ఏరియాలో. అట్లాంటి ఏరియాలో వీళ్ళని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటారు. అక్కడ ఒక పెద్ద క్యాంప్ లాగా పెట్టి, అక్కడ ఒక పెద్ద అపార్ట్మెంట్ లాగా కాంప్లెక్స్ తీసుకొని అక్కడి నుంచి ఆపరేట్ చేస్తారు వీళ్ళు. సో అక్కడ ఎవరు రారా పక్కనికి. మన వాళ్ళు కూడా ఇంకోటి, అది కూడా చెప్పాలి వాద్యం, చాలా ఇంపార్టెంట్. మన దగ్గర ఉద్యోగం అని చెప్పి ఒకసారి నోటిఫికేషన్ వస్తుంది. థాయిలాండ్లో బ్యాంకాక్లో ఉద్యోగం అని చెప్పి, నేను కూడా బ్యాంకాక్లో పనిచేశాను. కానీ ఐ వర్క్ విత్ వన్ ఆఫ్ మై నోన్ ఫ్రెండ్స్, ఇయర్లీ కాంట్రాక్ట్ తీసుకొని వెళ్ళాను నేను. అది కూడా హోటల్ ఇండస్ట్రీలో చాలా మటుకు సంవత్సరం ఉండి నేను వచ్చేసాను 2018లో. అది కాదు, థాయిలాండ్ నుంచి ఆఫర్ వచ్చింది, మీకు 5 లక్షలు 3 లక్షల జీతం నెలకి, ట్యాక్స్ ఫ్రీ, అది ఇదని చెప్పి మిమ్మల్ని ఓ ఏజెంట్ కలుస్తాడు మిమ్మల్ని. అది కరీంనగర్, సిద్దిపేట, లేకుంటే మంచిర్యాల ఎక్కడ ఉంటుంది. మీరు బిలీవ్ చేస్తారు,
ఇక్కడ మీకు 20,000 30,000 జీతం ఉన్నాయి, అరే నాకు సడన్గా 2 లక్షలు 3 లక్షలు ఎవడు ఇవ్వడు అట్లా. ఏదో దాంట్లో కూడా క్యాచ్ ఉంటుంది. వాడు ఫస్ట్ కమిషన్ అడుగుతాడు, అప్పుడే మీకు డౌట్ రావాలి వీడు ఎందుకు కమిషన్ అడుగుతున్నాడు అదని. దాని తర్వాత మిమ్మల్ని టికెట్ ఇప్పిస్తాడు, దాని డబ్బులు మీద తీసుకుంటాడు. మిమ్మల్ని పాస్పోర్ట్ టికెట్ అన్నీ తీసుకొని మిమ్మల్ని బ్యాంకాక్ పంపిస్తాడు. బ్యాంకాక్లో కూడా ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేస్తాడు. అక్కడి నుంచి మిమ్మల్ని కార్లు వేసుకొని తీసుకెళ్తాడు. ఎక్కడంటే ఇక్కడే ఒక 100 కిలోమీటర్ దూరంలోనే మన ఆఫీస్ ఉందంటాడు. అప్పుడే మీకు డౌట్ రావాలి. మీరు ఎప్పుడైనా బయటికి ఇట్లాంటి వస్తే మీరు ఇండియన్ ఎంబసీని కాంటాక్ట్ చేయండి. ఫస్ట్ ఇండియన్ ఎంబసీ నంబర్ మీద పెట్టుకోండి. ఇక్కడి నుంచి వెళ్ళే ముందు రాయల్ థాయిలాండ్ ఎంబసీ ఉంటుంది, వాళ్ళని కాంటాక్ట్ చేయండి. ఇట్లా నాకు ఒక ఉద్యోగం ఆఫర్ వచ్చింది థాయిలాండ్ నుంచి, ఈజ్ జెన్యున్. ఎందుకంటే మీరు వెళ్ళే ముందు మీకు 2-3 రోజులు టైం ఉంటుంది. యూ కాంటాక్ట్ దమ్ ఇండియన్ ఎంబసీ ఇక్కడ, ఆర్ యూ కెన్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, లేకుంటే అక్కడ ఉన్న నంబర్లో థాయిలాండ్, ఇక్కడ ఉన్న థాయిలాండ్ ఎంబసీ వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు ఢిల్లీలో. వాళ్ళు క్లియర్గా చెప్తారు మీకు ఇది ఫ్రాడ్ ఆర్ ఇది జెన్యున్. మీరు వెళ్ళాలన్నా వద్దని వాళ్ళు క్లారిటీగా చెప్తారు. కానీ మన వాళ్ళు చేయరు. ఎస్పెషలీ ఈ మన సెమీ అర్బన్ ఏరియా, రూరల్ ఏరియాస్ నుంచి అమ్మాయిలు అబ్బాయిలు చేయరు. అది సిటీలో ఉన్న వాళ్ళు కొంచెం స్మార్ట్, వాళ్ళకి ఇమ్మీడియట్గా రెడ్ ఫ్లాగ్ రైజ్ అయిపోతుంది, అరే ఇదేంటో స్కామ్ లాగా ఉందిరా అని చెప్పేసి. సో ఈ డిజిటల్ అరెస్ట్ ఎందుకంటే బాధ, డైలీ ఒక్క రోజు కూడా లేకుండా డైలీ ఇదే వస్తున్నారు. డబ్బులు పోయినాయి, వీళ్ళ డబ్బులు పోయినాయి, వాళ్ళ డబ్బులు పోయినాయి, క్రిప్టో స్కామ్లో పోయింది, ఈ ఇన్వెస్ట్మెంట్ స్కామ్లో పోయింది, మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్లో వెళ్ళిపోయింది, సెక్స్టార్షన్లో వెళ్ళిపోయింది, డిజిటల్ అరెస్ట్లో వెళ్ళిపోయింది. డైలీ ఒక పేజ్ ఫుల్ న్యూస్ అదే ఉంటుంది. ఇంత అవేర్నెస్ క్యాంపెయిన్ క్రియేట్ చేసిన. రెండోది, నేను ఇచ్చిన సజెషన్, దీనికన్నా ముందు ఒక సజెషన్ ఇచ్చిన నెల ముందు ఇంకో ఛానల్లో, అది ఇంప్లిమెంట్ చేశారు పోలీసు వాళ్ళు, ఎస్పెషల్లీ సైబరాబాద్ పోలీస్. గేటెడ్ కమ్యూనిటీకి వెళ్ళి మీరు సైబర్ క్రైమ్ నుంచి ఒక సీనియర్ ఇన్స్పెక్టర్ని పంపించి ఒక సండే రోజు ఒక మీటింగ్ పెట్టండి. ఎందుకంటే ఈ గేటెడ్ కమ్యూనిటీస్లో యూజువలీ ఎల్డర్స్ ఉంటారు, వాళ్ళ పిల్లలు బయట ఉంటారు, వాళ్ళ కోసం వాళ్ళ పేరెంట్స్కి ఇల్లు తీసుకొని అక్కడ ఉంటున్నారు, రిటైర్డ్ కపుల్స్. వాళ్ళకి ఒక మీటింగ్ పెట్టండి, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి నేను చెప్పింది ఇదంతా. అది కాకుండా వాళ్ళు ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళకి నంబర్ కూడా ఇస్తారు, ఏమైనా డౌట్ ఉంటే 24/7 మా సైబరాబాద్ సైబర్ క్రైమ్ నంబర్ ఇది, లేకుంటే హైదరాబాద్ సైబర్ క్రైమ్, రాచకొండ సైబర్ క్రైమ్ నంబర్ ఇస్తారు మీకు. ఆ నంబర్ మీద ఉంచుకోండి. ప్రతి గేటెడ్ కమ్యూనిటీలో, ప్రతి అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో సండే రోజు అసోసియేషన్ వాళ్ళు పోలీసు వాళ్ళని పిలిపించుకొని మీటింగ్ పెట్టండి. అట్లీస్ట్ 10 మందికైనా పనికొస్తుంది. అది 100 మంది ఉంటే 10 మందికైనా ఇట్లాంటి స్కామ్ కాల్స్ వస్తే వాళ్ళకి పనికొస్తుంది. .apk అని ఫైల్ వస్తుంది, క్లిక్ చేయకండి. ఏ ఫైల్ మీకు వాట్సాప్లో వచ్చిన కొంతమంది మీకు జెన్యున్ అనిపిస్తుంది, క్లెయిమ్ యువర్ ఫ్రీ సినిమా టికెట్స్ టక్కని కొడతారు, అయిపోయింది. APK ఫైల్ వచ్చి మీ ఫోన్లో కూర్చుంటుంది, మీ ఫోన్ మొత్తం వాళ్ళ చేతిలో ఉంటుంది, మీరు ఏం చేయలేరు, మీరు చూస్తూనే ఉంటారు, ట్రాన్సాక్షన్ నడుస్తూనే ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఎల్డర్లీ పీపుల్, మీ ఫోన్ నుంచి మీరు బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఎంత మటుకనే అవాయిడ్ చేయండి. చాలా మటుకు మీ గూగుల్ పేకి ఒక లిమిట్ పెట్టండి. చాలా మందికి గూగుల్ పేకి లిమిట్ ఉంది యాక్చువల్లీ. ఈవెన్ ఫస్ట్ టైం ట్రాన్సాక్షన్కి బ్యాంక్ నుంచి 50,000 కన్నా ఎక్కువ ఒక రోజు మీరు ట్రాన్స్ఫర్ చేయలేరు. సెకండ్ డేనే మీరు ట్రాన్స్ఫర్ చేయొచ్చు అట్లాంటి అమౌంట్. దానికోసం డిజిటల్ అరెస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే మిమ్మల్ని 3 రోజులు కూర్చోబెడతారు వాళ్ళు, కావాలని చెప్పి. మీరు బాత్రూమ్ కూడా వెళ్ళొద్దు, ఇక్కడ కూర్చోవాలి, మీరు ఒకరొకరుగా బాత్రూమ్కి వెళ్ళండి, మీరు ఎక్కడికి వెళ్ళండి, మీ మొబైల్ ఫోన్ డిస్కనెక్ట్ చేసేసేయండి, లేకుంటే మొబైల్ ఫోన్ మీరు సైలెంట్ మోడ్లో పెట్టండి, నేను కాల్ చేస్తాను మీరు చెప్పండి, అదన్నీ ఉంటుంది. అక్కడ నేను చెప్పినట్లు ఒక పోలీసు వాడు ఉంటాడు, ఒక ఇన్స్పెక్టర్ ఉంటాడు, ఒక జడ్జి ఉంటాడు, ఒక ప్రాసిక్యూటర్ ఉంటాడు. వీళ్ళందరూ మీకు చాలా జెన్యున్గా కనిపిస్తుంది. ఏదో కోర్ట్ ప్రొసీడింగ్స్ నడుస్తుంది, మీ పేరు పిలుస్తారు, మీరు ఎస్ సార్ అంటారు, ఏదో కోర్ట్ ప్రొసీడింగ్ లాగా ఉంటుంది, సినిమా నడుస్తున్నట్లు ఉంటుంది మీకు కంటిన్యూస్గా. మీరు బిలీవ్ చేయరు అది. తర్వాత మీరు అలా ఆలోచిస్తారు, అది ఇంత పిచ్చి పని వాడు అడిగేది ఏంటంటే అదే అంటారు వాళ్ళు. ఫస్ట్ మిమ్మల్ని మీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకున్నారు వాళ్ళు. మీ కొడుకు ఉన్నాడు చూడండి, మీ కొడుకు మీకు ఒక ప్యాకెట్ పంపించిండు US నుంచి, ఆ ప్యాకెట్లో డ్రగ్స్ దొరికిందండి, ఇప్పుడు మీ కొడుకుని అరెస్ట్ చేయబోతున్నాం, మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తాం. ఇప్పుడు మీరు భయపడతారు ఇమీడియట్గా. మీరు ఒక జెన్యున్ లా అండ్ అబైడింగ్ సిటిజన్, మీరు భయపడతారు, మీకు టెన్షన్ అయిపోతుంది, ఏంట్రా బాబు ఇదే అని చెప్పేసి. మీరేం చేస్తారు ఇమీడియట్గా, చెప్పండి ఏం చేయాలి, మీరు ఒక పని చేయండి, ఒక 10 లక్షలు పంపేయండి ముందు, మీ మీద కేసు డ్రాప్ చేసేస్తామంటారు. ఇది చాలా మటుకు తమాష ఎక్కడ వచ్చిందంటే 2-3 కేసులు పోలీసు వాళ్ళకి వెళ్ళింది, ఇట్లాంటి కాల్స్ పోలీసు వాడికి వెళ్ళింది అనమాట. వాడు అచ్చా చెప్పురా నాయన ఇట్లా ఏమి 10 లక్షలు కావాలి, 10 నేను 20 ఇస్తానని చెప్పినట్టు. అప్పుడే వాడికి డౌట్ వచ్చింది, ఈడంటే నేను 10 అడిగితే 20 ఇస్తున్నాడు అని చెప్పి. చూస్తే పోలీసు వాడు ఈ ఎండ్లో సివిల్ క్లోజ్లో కూర్చున్నాడు పోలీసు వాడు. సో మన ఏంటంటే ఫస్ట్ మన అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో సొసైటీ వాళ్ళు, రెసిడెన్షియల్ అసోసియేషన్స్లో మీరు సండే రోజు ఒక మీటింగ్ పెట్టండి. మీకు సైబర్ క్రైమ్ నుంచి ఎవరైనా దొరకకపోతే కూడా మీ దాంట్లో ఉన్న ఎడ్యుకేటెడ్గా యంగ్స్టర్స్ ఉంటారు, అట్లాంటి వాళ్ళు పిలవండి. వాళ్ళు ఏదో IT సెక్టర్లోనో మిగతా సెక్టర్లో పనిచేసేటోళ్ళు, వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏ ఎక్స్టెన్షన్ క్లిక్ చేయకూడదు మీ ఫోన్లో. మీకు రోజులో విపరీతంగా మీకు మెసేజెస్ వస్తుంటాయి వాట్సాప్లో, మీరు బిలీవ్ చేయకండి. APK ఫైల్స్ క్లిక్ చేయకండి. ఇప్పుడు కొత్త వాట్సాప్ ఇంకోటి వస్తుందంట, నిన్న వార్నింగ్ వచ్చింది వాట్సాప్ నుంచే.
దట్ మీకు తెలియకుండానే మీ ఫోన్లో మీ యాక్సెస్ చేసుకుంటున్నారు, వాళ్ళు ఒక లింక్ క్లిక్ చేస్తే మీరు అని చెప్పేసి క్లిక్ చేయకండి. నేనైతే 99% నా దాంట్లో వచ్చే మెసేజ్ అసలు చూడకుంటే డిలీట్ చేసేస్తాను నేను. ఎందుకంటే నాకు తెలుసు నా వాళ్ళు ఫ్యామిలీ గ్రూప్ నుంచి వస్తున్న మెసేజెస్ ఏంటనేది మనకు చాలా క్లియర్గా తెలుసు. అది చెప్తున్నాను. ఒక్కొక్కసారి మొన్న కూడా మాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ వాళ్ళ ఒక యూనివర్సిటీ గ్రూప్ నుంచి డబ్బులు పోయినాయి చాలామంది. వాళ్ళ వైస్ ఛాన్సలర్ సెక్రటరీ ఎవరో డబ్బులు అడిగారని చెప్పి ఇమ్మీడియట్గా అందరు కలిసి ట్రాన్స్ఫర్ చేసేసారు. కటకడ అని కొట్టేశారు. 40,000 50,000 చూస్తే పోయింది మొత్తం డబ్బులు అంతే. తర్వాత ఆమెకు ఫోన్ చేసి అడిగారంటే ఏమా డబ్బులు వచ్చాయి, ఏం డబ్బులు, నేనైతే అడగలేదని. మరి నువ్వు మెసేజ్ పంపించావు కదా, నీ ఫోటో ఉంది, అంత ఉంది మెసేజ్లో వాట్సాప్లో, కొత్త నెంబర్ నాది, ఇది నెంబర్ మారిపోయింది, నా ఫోన్ పోయింది అని చెప్పి నువ్వు మెసేజ్ పంపించావు. లేదు నేను ఆఫ్రికాలో ఉన్నాను, నా పాస్పోర్ట్ పోయింది, నేను డబ్బులు లేదు నా దగ్గర, కొంచెం ఇమ్మీడియట్గా నాకు 5 లక్షలు పంపి అని చెప్పేసి ఒక మెసేజ్ వస్తుంది. అప్పుడు మీరు ఆలోచించాలి, ఆఫ్రికాలో వీడు ఎట్లా వెళ్ళిండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలాసార్లు నాకు తెలిసిన ఒక సీనియర్ IPS ఆఫీసర్ సర్వీస్లో ఉన్నప్పుడు ఆయన వైపు నుంచి నాకు ఒక మెసేజ్ వచ్చింది, మెయిల్ వచ్చింది నాకు నా జీమెయిల్కి రాత్రి 1 గంటకు. నేను ఆ రోజు మేల్కున్నాను. మెసేజ్లో ఏం చెప్పారంటే నేను ఆఫ్రికాలో ఉన్నాను, అంగోలాలో ఉన్నాను, నా పాస్పోర్ట్ పోయింది, మొత్తం నాకు ఒక 5 lakhs ఇమ్మీడియట్గా పంపేయండి అని చెప్పేసి. చాలా సీనియర్ IPS ఆఫీసర్. నాకు ఇమ్మీడియట్ డౌట్ వచ్చి నేను ఏం చేయకుండా నెక్స్ట్ డే మార్నింగ్ ఆయనకి మెసేజ్ పెట్టాను. ఈ సా ద మెసేజ్ ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ అండ్ కాల్ మీ సురేష్, డిడ్ యూ రియలీ గెట్ దిస్ అని అడిగారు. ఎస్, స్క్రీన్ షాట్ పంపించారు. ఆయన ఇమ్మీడియట్లీ ఆయన ఫ్రెండ్స్తో చెక్ చేసి అందరికి వచ్చిందంట. ఓకే, ఆయన ఫ్రెండ్స్ అందరికి వచ్చింది. అంటే ఆయన జీమెయిల్ ఎవరో హ్యాక్ చేసి, ఆ హ్యాక్ చేసిన జీమెయిల్ నుంచి మెసేజ్ పంపించాడు. ఇది ఫోన్ ఒకటే కాదు, ఈవెన్ మెయిల్లో కూడా ఇదే ప్రాబ్లం వస్తుంది. మెయిల్ కాదు సార్, ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత తెలుస్తుంది. రీసెంట్గా కపుల్ ఆఫ్ వీక్స్ ఎగో ఐ రిసీవ్డ్ సీరియస్ కాల్. ఎవరో ఒక స్టేట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ సెంటర్ నుంచి మేము మాట్లాడుతున్నాం అని చెప్పేసి చేసి మాట్లాడిచ్చాను నేను. ఎందుకంటే అప్పటికే మీతో నేను మాట్లాడున్నా, నేను రోజు చూస్తున్నాను కదా. ఇట్లా మీరు మీ ఫ్రెండ్ ఎవరో కిషోర్కి మీరు గ్యారంటీగా ఉన్నారు, ఆయన హీ నీడ్స్ టు పే సమ్ 15 lakhs, ఇమీడియట్గా చేయకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, అది అబ్యూజివ్ లాంగ్వేజ్. ఓకే, నేను క్రెడిట్ కార్డ్ సెంటర్కి వస్తాను, అడ్రస్ పెట్టమని కట్ చేశారు. మళ్ళీ 2 సార్లు ఇస్తాను, నేను ఇక్కడే ఉన్న హైదరాబాద్ బంజారాస్లో ఉన్నాను, పెట్టండి, నేను వచ్చేసి అక్కడ పే చేస్తాను. మళ్ళీ కాల్ అలా. అదే నాకు కూడా రెగ్యులర్గా. సో తర్వాత సార్ ఒక 2-3 సార్లు కాల్ చేశారు, ఇంకా ఆపేశారు. నేను చెప్పాను, నేను మీ అడ్రస్ ఇవ్వండి, నేను వచ్చి పే చేస్తాను. ఎంత అంటే చాలా అబ్యూజివ్ లాంగ్వేజ్ కూడా వాడారు. జనరల్గా వాళ్ళు థ్రెటన్ చేయడానికి. బట్ అంటే ట్రాప్లో పడతారని చూశారు, పడలేదు, సో వదిలేశారు. ఆ నెంబర్లో నేను సైబర్ క్రైమ్కి ఇచ్చాను. ఇంకోటి వాజాన్ గారు మీరు చెప్పిన దాన్ని నాకు గుర్తొస్తుంది. మా ఫ్రెండ్ ఆయన ఇట్లానే ఒక బైక్ లోన్ తీసుకున్న తర్వాత 2-3 ఈఎంఐలు నేను కట్టాను. ఈఎంఐలు ఆడ డబ్బులు లేకుండే. నాది వచ్చి సార్ నా ఈఎంఐ ఉంది కట్టేసాను సార్ అంటే, వాడు డబ్బులు ఇచ్చిండు, నాకు క్యాష్ ఇస్తే నేను ఆన్లైన్లో కట్టేశాను అది త్రూ గూగుల్ పే. తర్వాత నాకు కాల్స్ వస్తున్నాయి పేమెంట్ రావట్లేదని చెప్పేసి. నేను చెప్పాను నాకేం రెస్పాన్సిబిలిటీ, అరే మీ నెంబర్ నుంచే కాదు దీని ముందు ఈఎంఐ కట్టినారు మీరు. ఇప్పుడు ఆలోచించండి, ఆ లెవెల్కి వస్తున్నారు వాళ్ళు. ఎక్కడ లీక్ అవుతుంది. నేను అడుగుతున్నది ఏంటంటే డేటా చాలా మటుకు క్రెడిట్ కార్డ్ కంపెనీస్ వైపు నుంచి, మొబైల్ కంపెనీస్ నుంచి డేటా లీక్ అవుతుంది, దాంట్లో డౌట్ లేదు. ఇంకోటి స్కామ్ చెప్తాను మీకు. మీరు ఒక అపార్ట్మెంట్కి వెళ్తారు, చాలా అపార్ట్మెంట్లో ఇప్పుడు మైగేట్ సాఫ్ట్వేర్ ఉంది, ప్రాబ్లం లేదు. మీరు ఏమైనా ఇన్వైట్ చేస్తే వాళ్ళు మైగేట్ చెప్తారు, అంటే QR కోడ్ ఉంటుంది, ఒక నెంబర్ ఉంటుంది, మీరు అది చూపిస్తే సెక్యూరిటీ లోపల వెళ్ళిస్తాం. కొన్ని ఆఫీసెస్కి వెళ్ళినప్పుడు వాడు ఒక రిజిస్టర్ తీసుకొని కూర్చొని ఉంటాడు అక్కడ. సార్ మీ పేరు ఎంటర్ చేయండి సార్ అంటాడు. మీ పేరు, నంబరు, మీరు ఎక్కడికి వస్తున్నా, ఎవరు కలవడానికి, లాస్ట్ మీ మొబైల్ నెంబర్ రాపిస్తాం. ఎప్పుడు మీ మొబైల్ నెంబర్ రాయకండి. మీ దుష్మన్ ఎవడని ఉంటే, మీకు ఎవడన్నా మీకు ఎవడి మీద ఎక్కువ కోపం ఉంటే వాడి నెంబర్ రాయండి అక్కడ, వాడికి వెళ్తుంది కాల్ అని నెక్స్ట్ టైం నుంచి. ఈ నంబర్లు వీళ్ళు అమ్ముకుంటారు, సెక్యూరిటీ ఏజెన్సీ వాళ్ళు అమ్ముకుంటారు ఈ నంబర్. అందరు చేస్తాను చెప్పట్లేదు, చాలా మటుకు చేస్తారు. 80% చేస్తారు. సెక్యూరిటీ గార్డే అమ్మేసుకుంటాడు, ఎందుకంటే వీడి దగ్గర క్రెడిట్ కార్డ్ కంపెనీ వాళ్ళు వీళ్ళు వస్తారు, పూర్వలు వస్తారు, వాళ్ళు వచ్చి చేస్తారు. మళ్ళీ దానికోసం మీరు చూడండి, స్విగ్గీ కానీ, ఊబర్ కానీ, జొమాటో కానీ, ఓలా కానీ, వీళ్ళెవరు మీకు డైరెక్ట్ నెంబర్ ఎప్పుడు ఇయ్యరు. వాళ్ళు వాళ్ళ కంపెనీ నెంబర్ నుంచి పెడతారు. స్పెషలీ అమ్మాయిలు ఉన్నప్పుడు దే షుడ్ నెవర్ షేర్ ద నెంబర్. అది ఈవెన్ ఆ ప్రికాషన్, బేసిక్ ప్రికాషన్ ఉంది, అట్లీస్ట్ వాళ్ళు ఆ స్టాండర్డ్స్ ఫాలో చేస్తారు. కానీ ఆ చేయని చాలా మంది కంపెనీలు ఉన్నారు. ఇంకోటి, చాలా మటుకు మీకు కొరియర్లు వస్తున్నప్పుడు కూడా మీరు చాలా కేర్ఫుల్ ఉండాలి. కొంతమంది మీకు కొరియర్ వచ్చింది సార్, మేము కింద ఉన్నాం, మీకు ఒక OTP వస్తుంది, ఆ OTP మీరు నాకు చెప్పండి అంటారు. నెవర్ గివ్ ద OTP. వారు మీ డెస్క్, మీ డోర్ మీద ముందు నిలబడొచ్చి అడిగితే అప్పుడు మీరు OTP ఇవ్వండి, దానికన్నా ముందు OTP ఇవ్వకండి. యూ కెన్ నెవర్ నో వాట్ దట్ OTPs. ఇప్పుడు ఈ లేటెస్ట్ స్కామ్ అదే జరుగుతుంది. ఒక OTP వస్తుంది మీ ఫోన్ మీద, ఒకడు ఫోన్ చేసి మీద అంటాడు, ఆ OTP నెంబర్ నాకు ఇవ్వండి సార్ అంటాడు. ఎందుకని అడగాలి మీరు? నువ్వు ఎవడు,
నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, నీ నంబర్ నాకు వచ్చిన ఓటీపీ ఎందుకు, నీకెందుకు ఇవ్వాలని చెప్పి ఆ ఓటీపీ మీరు ఇవ్వగానే మీ ఫోన్లో క్యాప్చర్ అయిపోతుంది వాళ్ళ దాంట్లో, కంప్లీట్లీ మ్యాప్ చేసుకుంటున్నారు వాళ్ళు. సో ఇది వాసుదేవన్ గారు చాలా ఇంపార్టెంట్. మీరు 99 టీవీ వైపు నుంచి ఒక క్యాంపెయిన్ నడిపిస్తే బాగుంటుంది. సైబర్ క్రైమ్ నుంచి ఎవరైనా తెచ్చుకొని, ఈవెన్ సజ్జనార్ గారిని ఇక్కడ పిలిపించుకొని, లేకుంటే ఆయన ఆఫీస్ నుంచి కూడా ఒక కాంపోజిట్ స్కీమ్ వీక్ బై వీక్, గేటెడ్ కమ్యూనిటీ, అపార్ట్మెంట్ కమ్యూనిటీ, రెసిడెన్షియల్ అసోసియేషన్, ఇండిపెండెంట్ హౌసెస్ ఏదైనా కానివ్వండి, అక్కడ మీటింగ్లు పెట్టి ఒక నెక్స్ట్ 1 month నడిపిస్తే అట్లీస్ట్ 10-20 మంది అయినా దే విల్ బి సేవ్డ్ ఫ్రమ్ ఆల్ దిస్. లేకుంటే అన్నీ అయిపోయిన తర్వాత, డబ్బులు పోయిన తర్వాత ఏడ్చుకొని ఫైదా లేదు. కష్టపడి సంపాదించిన డబ్బులు కొంతమంది అప్పు తీసుకొని చేస్తున్నారు ఇట్లాంటి పనులని. ఇది చాలా ట్రాజిక్, జరగకూడదు. ఫైనల్గా ఒకటి సార్, ఇప్పుడు బ్యాంక్స్లో పార్కింగ్ అకౌంట్స్ ఉన్నాయి కదా, వాటి నుంచి కూడా డ్రా చేసి అదొక స్కామ్ ప్యారలల్గా నడుస్తుంది. అది ఎట్లా తెలుస్తుంది అకౌంట్స్లో ఇనాపరేటివ్ అయిపోయినాయి అనే విషయం ఎట్లా తెలుస్తుంది? దీనికి ఒక కొత్త గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక అప్లికేషన్ తీసుకొచ్చారు. దాంట్లో ఎట్లయిపోతుంది, చాలామంది వాళ్ళ నాన్నగారు అమ్మగారు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ దగ్గర ఒక 5 అకౌంట్లు ఉంటుంది. వీళ్ళకి తెలియదు, వీళ్ళు అనుకుంటారు ఒకటే అకౌంట్ ఉందని. వాళ్ళ ఫాదర్ ఎప్పుడో తీసుకున్న అకౌంట్లో ఒక 5 లక్షలు పడి ఉంటుంది, ఆయన చెప్పలేదు ఎవరికి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొత్త ఒక స్కీమ్ తీసుకొచ్చారు. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్కి వెళ్తే దాంట్లో సైట్లో డీటెయిల్స్ ఉంది. దాంట్లో మీ ఫాదర్ మదర్ పేరు మీద ఉన్న షేర్లు కానివ్వండి, ఇనాపరేటివ్ బ్యాంక్ అకౌంట్స్ కానివ్వండి, అది వాడుకోవచ్చు. ఈ ఇనాపరేటివ్ బ్యాంక్ అకౌంట్సే మీరు చెప్తున్నారు ఇప్పుడు. ఈ ఇనాపరేటివ్ బ్యాంక్ అకౌంట్స్ తీసుకొని ఎక్కడి నుంచో ఏదో బ్యాంక్ నుంచి లీక్ ఉంది సిస్టంలో, దాంట్లో డౌట్ లేదు. దీంట్లో ఏమవుతుందంటే చాలా మటుకు డిఎస్ఏస్ ఉంటారు, డైరెక్ట్ సేల్స్ ఏజెంట్స్, వాళ్ళు కూడా దీంట్లో కొంతమంది ఇన్వాల్వ్ అవుతారు అన్నమాట. బ్యాంక్ ఆఫీషియల్స్ బై దెమ్సెల్స్ దే విల్ నాట్ డూ ఇట్, ఎందుకంటే వాళ్ళు పట్టుబడతారు డెఫినెట్గా, అండ్ దే నో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కానీ ఇట్లాంటి కాంట్రాక్ట్లో ఉన్న ఎంప్లాయీస్ కానీ, మిగతా వాళ్ళు కానీ, డేటాబేస్ యాక్సెస్ ఉన్న వాళ్ళు చేస్తారు ఇట్లాంటి పనులని. యుఐడిఐ చాలా క్లియర్గా చెప్తున్నారు, మీ ఆధార్ కార్డ్ నంబర్స్ ఎవరికి ఇవ్వకండి, మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఎవరికి ఇవ్వకండి, యూజ్ ద లేటెస్ట్ క్యూఆర్ కోడ్ మెథడాలజీ. మీరు ఎక్కడి నుంచి వచ్చిన ఫోన్లు, ఈవెన్ బిఎస్ఎన్ఎల్, వీఆర్ కాలింగ్ ఫ్రమ్ ద టెలికామ్ డిపార్ట్మెంట్ అని వస్తుంది, రెగ్యులర్గా వస్తుంది. నాకు టెలికామ్ లేదు, నాకు ఫోన్ లేవు, ల్యాండ్లైన్ లేదు, ఏం లేదు, నువ్వు ఎవడరా నైనా నాకు కాల్ చేస్తున్నావు, టెలికామ్ డిపార్ట్మెంట్ మీకు ఎప్పుడు ఫోన్ చేసి మీ బిల్ కట్టలేదని చెప్పరు, వాళ్ళు కట్ చేసేస్తారు అంతే కథ. లేకుండా మీకు మ్యాక్సిమం వాట్సాప్ మెసేజ్, ఎస్ఎంఎస్ పెట్టేస్తారు వాళ్ళు. సో ఇట్లాంటి ఏ మెసేజ్ కూడా బిలీవ్ చేయకండి. అదే చెప్తాను, మీకు సొంత కొడుకు కూతురు ఫోన్ చేస్తే కూడా మీరు బిలీవ్ చేయకండి, ఎందుకంటే అది కూడా స్పూఫింగ్ కాల్ ఉండొచ్చు. దిస్ ఇస్ మై అడ్వైస్. రైట్ సార్, థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, దాదాపు 4-5 రకాల స్కామ్స్ ఇవన్నీ, డిజిటల్ అరెస్టులు, జడ్జి, పోలీస్ ఆఫీసరు, కస్టమ్స్ అందరూ కూర్చుంటారు, మీకు ఏవో వచ్చినాయి, లేకపోతే మీ అబ్బాయి ఇన్వాల్వ్ అయ్యాడు, మీ అబ్బాయి గొంతు వినిపిస్తారు, మీ పిల్లలు గొంతు వినిపిస్తారు, మీరు దేవుడా అంటూ 10 లక్షలు 20 లక్షలు కట్టేస్తూ ఉంటారు. బోల్డని చూస్తున్నాం, కోట్లు పోగొట్టుకున్న వాళ్ళు, ఇన్వెస్ట్మెంట్ స్కామ్ కావచ్చు, అండ్ మ్యాట్రిమనీ స్కామ్ కావచ్చు. ఈ థాయిలాండ్ అండ్ కంబోడియా ఎక్కువగా అక్కడి నుంచి ఆపరేట్ అవుతున్న స్కామ్స్లో ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళ, ఆ భాషకి చెందిన వాళ్ళని పిలిపించుకొని అలా చేసి థ్రెటనింగ్ కాల్స్, ఎవడికి కట్టక్కర్లేదు, సురేష్ గారు చెప్పినట్టు 1930కి ఇమ్మీడియట్గా కాల్ చేసి చెప్పడం, అండ్ అలర్ట్గా ఉంటాం. అండ్ సాధ్యమైనంత వరకు గేటెడ్ కమ్యూనిటీస్ వాళ్ళు వాళ్ళ నియర్ బై పిఎస్ నుంచి ఎవరో ఒకళ్ళ స్టేషన్ ఆఫీసర్స్ని పిలిపించుకొని ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ పెట్టించుకుంటే, ఎప్పుడైనా సజ్జనార్ గారు లాంటి సీనియర్ ఆఫీసర్స్ని పిలిపించుకుంటే ఆ అవేర్నెస్ అది ముందర గట్టిగా పెరుగుతుంది అక్కడ. ఇలాంటి వాటి నుంచి మనం బయటపడవచ్చు. చదువుకున్న వాళ్ళే ఇలాంటి స్కామ్స్ బారిన పట్టడం దురదృష్టకరం. ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి సురేష్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.